అమ్మవారిని ఈ పరిస్థితుల్లో చూస్తే చాలా బాధేస్తుంది. 18 సంవత్సరాల నుంచి ఆమెకి ఎటువంటి నైవేద్యం లేదు, ఎటువంటి పూజ లేదు. ఈమె ఆవేదన నన్ను దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చేలా చేసింది. గత 18 సంవత్సరాలుగా ఎటువంటి పూజలు లేకుండా మూయబడిన కనకదుర్గమ్మ వారి ఆలయం నైవేద్యాలు, మంగళహారతులు, అలంకరణ పూజలతో వెలుగొందాల్సిన అమ్మవారు ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ కళ్ళారా చూడండి. ఒకప్పుడు భక్తుల రాకపోకలతో కలకలలాడిన ఈ ఆలయం ఈ రోజు నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా మిగిలిపోయింది. ఆలయం ముందున్న ధ్వజస్తంభం ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియని పరిస్థితి. కేవలం వీళ్ళ ప్రయత్నం వల్ల మాత్రమే నేను ఇక్కడికి రాలేదు. ఆ కనకదుర్గమ్మ తల్లి స్వయంగా నన్ను ఇక్కడి వరకు రప్పించుకుంది. నా ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఆ తల్లి మళ్ళీ పూజలు అందుకోవాలనుకుంటుంది. నువ్వు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నావో నాకు తెలీదు, కానీ ఈ వీడియో నీ వరకు వచ్చిందంటే అది ఆ అమ్మవారి ఆజ్ఞ. ఈ వీడియోపై స్పందించడం ఇప్పుడు నీ బాధ్యత. ఈ విషయాన్ని నీకు తెలిసిన ప్రతి ఒక్కరి వరకు షేర్ చేయి. జై భవానీ అని ఒక్క కామెంట్ చేయి. నువ్వు పెట్టే ఒక్క కామెంట్ ఈ ఆలయాన్ని తిరిగి పునర్ప్రారంభించేలా చేయాలి. ఆ అమ్మవారు తిరిగి పూజలు అందుకోవాలి. ఇప్పటి వరకు మనకి ఈ ఆలయం గురించి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలుసుకొని కూడా మౌనంగా ఉంటే ఈ ఆలయ దుస్థితికి మనం కూడా ఒక ముఖ్య కారణం అవుతాము. నవరాత్రులు వస్తే చాలు అమ్మవారి ఆలయాలకు గుంపులు గుంపులుగా వెళ్తాం. అయితే ఈ రోజు ఈ ఆలయం ఇలాంటి పరిస్థితుల్లో ఉందని తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉండాలి? ప్రతిరోజు రక్త మాంసాలతో మల మూత్రాలతో నిండిన శాశ్వతమైన మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. అయితే గత 18 సంవత్సరాలుగా అమ్మవారి ఆలయం పూజలకు నోచుకోకుండా ఉందంటే అంతకంటే దారుణం ఇంకేముంటుంది? శతాబ్దాల క్రితం వేలాది మంది ప్రాణత్యాగాలు చేసి మనకు స్వేచ్ఛనిచ్చారు. కేవలం మన నిర్లక్ష్యం వల్ల బానిసలుగా మారకూడదంటే చైతన్యవంతులుగా మారాలి. ఆ చైతన్యం నీ నుంచే మొదలవ్వాలి. మన ఇంటికి సమస్య వస్తే తెగించి పోరాడే మనం మన ఆలయాలకు సమస్య వస్తే ఎందుకని మౌనంగా ఉంటున్నాం? జై భవానీ. పార్వతీపదే అహాదేవా. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ తాలూకా వేములపల్లి గ్రామంలో ఉంది.